హౌస్ఫుల్ అయ్యేటట్టుంది. ఏంటి థియేటర్ ఏసీ అని రాసింది? ఏసీ లేదు గీసీ లేదు. ఇలాగే దేవుడే సినిమా చూస్తాడు. ఏసీ థియేటర్ చెప్పారు రాసిందిగా. తారాసింగ్ నా పేరు, ఏసీ మా ఇంటి పేర్రా. ఏంటో ఇంటి పేరు? ఆకు చెక్కల. ఏ ఫర్ ఆకు, సి ఫర్ చెక్కల, ఆకు చెక్కల. కొనేదో 3 రూపాయలు నా టికెట్, అందులో రూపాయి ఎప్ప. నీకు ఏసీ కావాలరా? మోసపోయావనా? ఏమైందిరా? అన్నయ్య సినిమాని దొంగ విసిడిలో చూస్తున్నారన్నా. దొంగ బీసీడియా? నీ కళ్ళతో చూసావా? అయ్యో సిమ్మరన్న ఆట కావాలా పాట కావాలంటూ తెగ నడుము పేసుకుంటూ డాన్స్ చేస్తుందన్నా. మీరంతా కర్రలు తీసిన వీళ్ళు నిజంగా దొంగ బీసీడీలో సినిమా చూసుకోరా. ఈ రోజులు సినిమా తీసి రిలీజ్ చేయడం అంత తేలిక కాదురా. ఒక తల్లి ఒక బిడ్డని కనడంతో సమానం రా. ఆ సినిమాని థియేటర్లో వేయడానికి మాలాంటి వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నామో తెలుసా నీకు? అది మాత్రమే కాదు, కొన్నాళ్ళ క్రితం మన సీఎం గారు ఏమని ఆర్డర్ చేశారు? దొంగ విషయంలో సినిమా చూస్తే 5 లక్షల అపరాధం, 2 ఏళ్ల జైలు శిక్ష శాసనసభలో తీర్మానం చేశారు కదా. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఈ పని చేస్తావంటే నీకు ఎంత ధైర్యంగా వేస్తావా? దొంగ వీసిడి చూస్తున్నాను కొట్టావా? ఇంకా అర్థం కాలదా? ఆ టీవీ మూలను ఒకసారి చూడు. ఏముందా మూల చూడటానికి? ఆదిత్య టీవీలో పాటలు వేస్తున్నారా అడ్డగాడిద. ఆ తలుపు మూసండి. అన్నా ఈ మ్యాటర్ మన మధ్య ఉండని. అయ్యా ఇక మీద నేను చూడపోయినా థియేటర్ లో ఉంటాం. ఎవరితో ప్రోగ్రామ్ చెప్తున్నావు? పెద్ద ప్రోగ్రామ్ నువ్వు చెబుతున్నావు కదా, నీ ప్రోగ్రామ్ నేను చెబుతున్నాను. అదే ఎవరికి? ఆ అమ్మాయికి కాదు, ఎంఆర్ఓకి.